పద్మనాభుడ, నీ విశుద్ధ భక్తులను సేవించుట ద్వారా మనుజుడు నీ యందు చిత్తము కలవాడగును. హరే కృష్ణ. అనంత శక్తి సంపన్నుడగు పరబ్రహ్మమునకు వందనములు. అతడు విశుద్ధ జ్ఞాన స్వరూపుడు, సమస్త జ్ఞాన మూలము, జీవుని నియంత్రించడి ప్రకృతి శక్తులకు ప్రధానుడు అయ్యున్నాడు. సర్వభూతాశయుడవగు నీకు వందనములు. ఏ ఋషికేశ, నీకు మరలా నమస్కరించుచున్నాను. నాద, నిన్ను శరణు జొచ్చిన వాడనగు నన్ను రక్షింపుము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇప్పుడు 27 శ్లోకాలు అనేవి మన మనస్సుని నియంత్రిస్తాయి అండ్ ఆ మనుషులు ఎలా కోరికలు పుట్టిస్తాయి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఒకవేళ మన బుద్ధి సరిగ్గా లేకపోతే, మన బుద్ధి వీక్ గా ఉంటే మనసు చెప్పిన ప్రతి కోరికకి అది లోబడిపోతుంది. సో ఆ విధంగా ఇంద్రియాలు మనసుని కోరికలు పుట్టే విధంగా సెన్స్ ఆబ్జెక్ట్స్ ని చూపిస్తాయి. మనసు కోరిక పుట్టిస్తుంది. మన బుద్ధి స్ట్రాంగ్ గా లేకపోతే మనం ఆ ఇంద్రియ భోగంలో పడిపోతాం. సో మనం బేసిక్ ఏం చేయాలంటే మన బుద్ధిని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలంటే భాగవతంలో అంటే శాస్త్రాలు చదవడం ద్వారా, ఎందుకంటే దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ అనేవి మనల్ని ఏదైనా పరిస్థితుల్లో బలంగా దృఢంగా ఉండడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. సో ఎప్పుడైనా సరే ఏమైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. శాస్త్రంలో కానీ భాగవతంలో కానీ నాకు వచ్చిన పరిస్థితి లాగా ఎక్కడైనా ఏదైనా జరిగిందా అని చెప్పేసి, ఒకవేళ జరిగితే లేదంటే దానికి కొంచెం సిమిలర్ గా అంటే కొంచెం పోలికలు ఉండే విధంగా ఏదైనా జరుగుంటే దాన్ని కంపేర్ చేసుకోవడం చూడండి. ఆ సమయంలో ధర్మ ప్రకారంగా ఎవరు ఏం చేశారని దాన్ని మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఆ విధంగా శ్రవణం చేయడం ద్వారా మనకి ఇదంతా తెలుస్తుంది. మనం శాస్త్రాలకు సారంగా శాస్త్రాలు ఇచ్చిన ఉదాహరణలను మనం మన జీవితంలో పాటిస్తూ వెళ్ళాలని చెప్పేసి. సో మనకి తెలుసు, ఒకవేళ నామజపం చేయకపోతే, ఇంద్రియ భోగంలో పడిపోతే అజామిలుడికి ఏం జరిగిందో అదే జరిగింది మనకి. మన క్షణాల్లో భగవంతుడి నామం చెప్పేసిన వాళ్ళకి తెలియదు, కానీ యమభట్లు వచ్చి మనం తీసుకెళ్ళడం మాత్రం ఖాయం. సో శ్రవణం చేయడం ద్వారా బుద్ధి బలపడుతుంది. బుద్ధి బలపడినప్పుడు ఒకవేళ ఇంద్రియ భోగంకి సంబంధించినవి మనం మన ఇంద్రియాలచే అనుభూతి చెందిన, మనస్సు కోరిక పుట్టించిన, మన బుద్ధి బలంగా ఉంటుంది కాబట్టి మన కోరికలకి లోపడం. సో అది మనం డిస్కస్ చేసుకున్నాం ఈరోజు 28, 29, 30 డిస్కస్ చేసుకున్నాం. సో సారీ 28వ శ్లోకంలో అక్రూర మహాశయులు ఏం చెప్తున్నారంటే, భగవంతుడిని చేరుకోవడం అనేది కష్టం మన భౌతిక శక్తితో. దానికి ఓన్లీ భగవంతుడి యొక్క మర్సి ఒకటే కారణం. కానీ నేను భక్తుల్ని కూడా సేవించి వాళ్ళ యొక్క అనుగ్రహించే నేను పొందాలనుకుంటున్నాను స్వామి అని చెప్పేసి అక్రూర మహాశయులు ఇక్కడ చెప్తున్నారు. సో మన క్వాలిఫికేషన్ ఏముంది మనం భగవంతుడిని చేరుకోవడానికి? అంటే భగవంతుడు నా కోసం ఈ భక్తుడు పిలుస్తున్నాడు అని చెప్పేసి ఏ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంది మనం భగవంతుడిని పిలవడానికి? కేవలం ఎటువంటి స్వార్థపూరిక ఆలోచన, నిస్వార్థ ప్రేమ భక్తి తప్ప. దాంతో తప్ప భగవంతుడికి ఏ క్వాలిఫికేషన్ తోనూ నేను దగ్గర అవ్వలేను. ఇది ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన విషయం. నువ్వు ఎన్ని శాస్త్రాలైనా చదువు, ఎన్ని యజ్ఞ యాగాదులైనా చెయ్యి, లేదంటే ఏ పొజిషన్ లో అయినా ఉండే నేను ఈ భౌతిక జగత్తులో, భగవంతుడికి ఈ క్వాలిఫికేషన్స్ తో కానీ, లేదంటే నువ్వు చేసే యజ్ఞ యాగాదులతో కానీ, లేదంటే నువ్వు ఎంత పెద్ద పండితుడు అని చెప్పేసి ఆయనకి ఏం అక్కర్లేదు. అదేం ప్రో ఇవన్నీ ఇంతకు ముందు యుగ ధర్మాలు కదా, మీరేమో ఇప్పుడు ఇవన్నీ కాదన్నానంటే ఆ సమయంలో వాళ్ళు ఆ యుగ ధర్మాన్ని పాటిస్తూ దాని పరమార్థం కూడా వాళ్ళకి తెలుసు. ఆ యుగ ధర్మం యొక్క పరమార్థం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎందుకు వేదాలను చదువుతున్నారు, లేదంటే ఎందుకు శాస్త్రాలు చదువుతున్నారు అన్న జ్ఞానం అప్పట్లో ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. బట్ ఇప్పుడు శాస్త్రాలు ఎందుకు చదువుతున్నాం అంటే అసలు ఎక్కడ చదువుతున్నారు? ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఎక్కడ చదువుతున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదో పురోహితం చేసుకోవడానికి, ఇలాంటి డబ్బులు సంపాదించుకోవడానికి, ఇలాంటి గుళ్ళో యూనో బేసిక్ గా డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. బట్ దాని వెనకాల ఉన్న పరమార్థం ఎవరికి అక్కల. అసలు ఎందుకు భగవంతుడికి మంత్రాలు చదువుతున్నాం, ఎందుకు భగవంతుడికి ఆ పూలు అర్పించి, లేదంటే భగవంతుడికి ఎందుకు మనం వస్త్రాలంకరణ చేసి, ఎందుకు భగవంతుడిని విగ్రహారాధన చేస్తున్నాం, ఇలాంటి యజ్ఞ యాగాదులు ఎందుకు చేస్తున్నాం, రీజన్స్ ఎవరికి తెలియదు. ఎవరికి ఆ ఆఫరింగ్ వెనకాల ఉన్న భావానికి శ్రద్ధ ఎవరు పెట్టట్లేదు. మన భావం ఎప్పుడు భగవంతుడి సేవ కావాలని ఉండాలి, కానీ నాకు ఆ కోరిక తీర్చండి, ఈ కోరిక తీర్చండి, ఈ యజ్ఞం చేపిస్తా, ఆ యజ్ఞం చేపిస్తా, ఈ వ్రతం చేస్తా, ఆ వ్రతం చేస్తా,
నేను ఈ వ్రతం చేస్తున్నాను కదా, మీరు నా కోరిక తీర్చండి, ఓ తీర్చలేదా మీరు భగవంతుడే కాదు అని చెప్పేసి ఇలాంటి ఫాల్స్ నరేటివ్ లో బతికేస్తున్నాం మనం. సో ఫస్ట్ థింగ్, మనకి ఏ క్వాలిఫికేషన్స్ లేవు మనకి, మన వైపు భగవంతుడు చూడడానికి. నువ్వు ఇంద్రియ భోగంకి లోన్ అవుతూ, లేదంటే ఇంద్రియాలచే వశపడుతూ భగవంతుడు వద్దు, భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాలతో నేను నా సొంత ఎంజాయ్మెంట్ గా ప్రయత్నిస్తానని చెప్పేసి నువ్వు సెల్ఫిష్ గా ఆలోచిస్తూ భగవంతుడు మాత్రం నీ గురించి ఆలోచించాలని చెప్పేసి అనుకోవడం మూర్ఖత్వం. భగవంతుడు నువ్వు అనుకోపోయినా నీ గురించి ఆలోచిస్తాడు. చెట్లకి ఎవరు నీళ్లు పోస్తున్నారు, లేదంటే జంతువులకు ఆహారం ఎవరు పెడుతున్నారు? అవి మాట్లాడి అడగను కూడా అడగలేవు కదా మనల్ని, వాటన్నిటికీ ఆహారం ఎవరు పెడుతున్నారు? సో రష్యాలో కమ్యూనిస్టులు ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే చర్చ్ బయటకు వెళ్ళి ఎవరైతే భగవంతుడిని ప్రేయర్ చేసుకుని వస్తారో అడుగుతారనమాట, రోజు మీ బ్రెడ్ అండ్ బటర్ గురించి భగవంతుడిని అడిగారా అని. వాళ్ళేమో అడిగామంటారు. మరి భగవంతుడు ఇచ్చా అంటే ఇంకా ఇవ్వలేదని చెప్పి అంటారు. ఇదిగో మేము ఇస్తున్నాం, మేమే భగవంతుడం, మీరు ఈ చర్చలకు రావడం ఆపేయండి అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటాడు. బట్ ఆ బ్రెడ్ తయారు చేయడానికి గోధుమలు ఎక్కడి నుంచి వచ్చినాయి అది ఎవరు ఆలోచించరు. మనుషులు ఎవరైతే ప్రేయర్ చేసుకుని వస్తున్నారు కూడా వాళ్ళకి కూడా బుద్ధి లేదు. మెటీరియల్ వరల్డ్ లో 99% పీపుల్ ఇలానే ఉన్నారు. ఒక లేదని చెప్తే దాని మీద నమ్మేయడం. 1% పీపులే ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తున్నారు. తిరిగి అడిగే వాళ్ళు తక్కువ ఉన్నారు. దాన్ని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. సో పీపుల్ కి రీజన్ తెలియదు, ఎందుకు భక్తిని ఆచరిస్తున్నావు అంటే ఎందుకు భగవంతుడిని పూజిస్తున్నావు అని చెప్పేసి. ఆ రీజన్ తెలియక బయట ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు. ఎందుకు కన్వర్షన్ జరుగుతున్నాయి, ఎందుకు ఆంధ్ర తెలంగాణలో మతాలు మారుతున్నారంటే వాళ్ళకి తెలియదు అసలు ఎందుకు భగవంతుని పూజించాలని, ఎందుకు కృష్ణుడిని పూజిస్తున్నావు, ఎందుకు రాముడిని పూజిస్తున్నావు తెలియదు. వాళ్ళు అట్లీస్ట్ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు ఎందుకు పూజిస్తున్నారు చెప్తారు. వాళ్ళు అట్లీస్ట్ ఆ రీజనింగ్ ఇస్తారు ఎందుకు వాళ్ళు వాళ్ళ భగవంతుడిని పూజిస్తున్నారు అని చెప్పేసి. బట్ మనకి ఎందుకు పూజిస్తున్నాం అన్న ఐడియా కూడా లేదు. అలా అని చెప్పి గుడికి వెళ్తే తెలుస్తుంది అంటే గుడిలో పూజారులకు కూడా తెలియదు ఎందుకు చేస్తున్నారు. మేబీ ఒక 60-70% మందికి తెలిసేమో వాళ్ళు ఎందుకు పూజ చేస్తున్నారు, ఎందుకు గుడికి రావాలన్న కారణం ఒక 70-80% మందికి తెలిసేమో. బట్ ఆ 20% మందికి తెలియదు. ఆ 70-80% తెలిసిన వాళ్ళు కూడా చెప్పరు ఎందుకు పూజించాలని చెప్పేసి. ఎవరో ఆ 70-80% లో ఒకళ్ళిద్దరు ఉంటారు, 1%, 2% ఉంటారు ఎందుకు పూజిస్తున్నావు, ఎందుకు చెప్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అనేది గుడికి వచ్చిన వాళ్ళకి చెప్పేవాళ్ళు. మాకు ఇక్కడ హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ అని ఒక టెంపుల్ ఉంది. సో నేను అప్పుడప్పుడు సాటర్డేస్ వెళ్తూ ఉంటాను ఆ టెంపుల్ కి. ఆ టెంపుల్ కి వెళ్ళినప్పుడల్లా ఒక పూజారి చెప్తూ ఉంటాడు ఎందుకు శివుణ్ణి పూజించాలని చెప్పి. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు, బయట శివుడు కూడా ఉంటాడు, ఆయన క్షేత్రపాలకుడు. సో ఆ శివుడు గురించి ఆయన చెప్తుంటాడు, శివుడు గురించి ఆయన పూజారి చెప్తుంటాడు ఎందుకు శివుడిని పూజించాలి, పిల్లలు ఎందుకు భక్తిని ఆచరించాలని చెప్పేసి. వచ్చిన వాళ్ళందరికీ ఆయన చెప్పుకుంటూ ఉంటాడు, పెన్నులన్నీ ఇస్తూ ఉంటాడు. సో అలా చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకు మనం భగవంతుడిని పూజిస్తున్నామని. ఫస్ట్ది వాళ్ళకి తెలీదు, రెండోది వాళ్ళు చెప్పదలుచుకోరు. సో ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే మన గురించి మనం ఆచరిస్తున్న దాని గురించి మనకే తెలియదు కాబట్టి మనం ఈ కన్వర్జన్స్ కి మనం పడిపోతున్నాం. ఇలాంటి కన్వర్జన్స్ కి పీపుల్ పడిపోతున్నారు. సో వాళ్ళు మారిపోతున్నారు. మనం దేశాన్ని ఉద్ధరించక్కలే. ప్రభుపాద ఆయన చెప్పేవారు, నాకు ఇంత లక్షల మంది ఫాలోవర్స్ ఏం అక్కర్లేదు, ఒకళ్ళు సిన్సియర్ గా భక్తిని ఆచరించిన చాలు నా మిషన్ సక్సెస్ అయినట్లే అని చెప్పేసి. సో ఇప్పుడు ఎన్ని లక్షల మంది అన్ని వదిలేసి భగవంతుడికి భక్తి చేసుకుంటూ నామజపం చేస్తూ ఉన్నారు. అదే ఓన్లీ ఇండియా నుంచా, పాశ్చాత్య దేశాల నుంచి, ఎన్నో దేశాల నుంచి కేవలం ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు యొక్క ఆదేశాలను పాటిస్తూ ఫెయిత్ తో, కృష్ణుడు అంతా నడిపిస్తున్నాడు అన్న ఫెయిత్ తో చేశాడు ఆయన. సో మనం ఎంత మెటీరియల్లీ అడ్వాన్స్డ్ పీపుల్ అయినా భగవంతుడికి మన దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఏమీ లేదు. ఆయన దగ్గర భూదేవి ఉంది. మనం ఏ ల్యాండ్ కోసం అయితే ఫైట్ చేస్తున్నామో ఆ ల్యాండ్ మొత్తం ఆయనకే సొంతం. ఆయన వైఫ్ భూదేవి. వెళ్తా ఆయన పాదాల దగ్గర ఆయన పాద సేవన చేస్తుంది లక్ష్మీదేవి. వెల్త్. ఇంకా ఆయనకి కావాల్సింది ఏంటి? ఏ రెండు విషయాల కోసం అయితే ఆయన ఈ వరల్డ్ లో ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తారో, కోర్టుకెళ్ళి మరి ఆ యుద్ధం అనేది చేస్తున్నారో, అలాంటి రెండు కృష్ణుడి పాదాల దగ్గర ఉన్నాయి. అండ్ ఉమెన్ కోసం కూడా ఈ మెటీరియల్ వరల్డ్ లో ఫైట్ చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భౌతిక జగత్తులోనే కాదు, సృష్టి మొత్తంలో
భగవంతుడి యొక్క ఇంటర్నల్ పొటెన్సీ అయిన లక్ష్మీదేవి ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్. సో ఆయనకి కావాల్సింది ఏమీ లేదు మన దగ్గర నుంచి. ఆయనకి మన 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 బర్త్ అక్కర్లేదు, మన వెల్త్ అక్కర్లేదు, లేదంటే మన పొజిషన్ అక్కర్లేదు. అసలు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది ఆయన. ఈ బ్రహ్మాండంలో ఒక చిన్న గ్రహంలో, ఒక చిన్న ఊర్లో, ఒక పొజిషన్ లో నువ్వు ఉంటే ఆ పొజిషన్ తో భగవంతుడికి ఏం తీసుకోవాలి, ఏం ఇచ్చిపుచ్చుకోవాలంటే భగవంతుడికి అవన్నీ సృష్టించి కర్తగా ఆయన నించున్నాడు పైన. మహావిష్ణువుగా పడుకొని మరీ అన్ని చేస్తున్నారు. ఎవరైనా ఒక ఒక పెద్ద పని చేయాలంటే చాలా కాన్షియస్ గా, చాలా జాగ్రత్తగా చేస్తారు. ఆయన పడుకొని బ్రహ్మాండాలు సృష్టిస్తున్నాడు. ఇది నిద్రపోతూ బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాడు. అండ్ ఆ బ్రహ్మాండంలోని ఒక చిన్న ఊరికి వెళ్ళడానికి మీరందరూ అంటే భౌతిక జగత్తులో వాళ్ళందరూ డబ్బులు కూడబర్చుకొని నేను ఇన్నేళ్ళు కష్టపడితే అప్పుడు నేను వెళ్ళగలనని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అలాంటి ప్లేస్ ని మళ్ళీ నువ్వు ఉంటున్న ప్లేస్ ని మళ్ళీ ప్లేస్ ఈ ఈ ఊర్లన్నీ ఉండడానికి ఒక భూమిని, ఆ భూమి ఉన్న బ్రహ్మాండాన్ని సృష్టించిన వ్యక్తి. అది కూడా ఏదో కష్టపడి చెక్కట్లేదు, ఆయన నిద్రపోతూ సృష్టిస్తున్నాడు. అది భగవంతుడి యొక్క పొజిషన్, అది భగవంతుడి యొక్క శక్తి. అలాంటి భగవంతుడు మనకేమగలడు? మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన? ఆయన కేవలం ఏం అడుగుతున్నాడు? పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రేష్యది, భక్తితో రండి అయ్యా, భక్తితో నన్ను పూజించండి అని చెప్పేసి. మన్మనాభావ మద్భక్తో మధ్య జీవం నమస్కరు, భక్తితో ఆయనకి సరెండర్ అవడం ఒకటే. సో ఆయన మర్సీ ద్వారా, ఆయన మర్సీ మనకి లభించడం తప్ప మనకి గొప్ప క్వాలిఫికేషన్ ఏం ఉండక్కర్లేదు. నువ్వు ఎంత ధనం ఉన్నవాడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైనా, భగవంతుడి యొక్క మర్సీ నీ మీద ఉందంటే అవి వీటన్నిటికన్నా చాలా ఎక్కువైంది, చాలా పోల్చలేనటువంటి భగవంతుడి యొక్క మర్సీ మనందరి మీద ఉంది. కాబట్టి ఆయన నామజపం చేయడానికి మనకు అవకాశం లభించింది. ఎంతో మందికి అసలు ఫుడ్డే దొరకట్లేదు, మనకి భగవంతుడి ప్రసాదం లభిస్తుంది. ఫుడ్ విషయం పక్కన పెట్టండి, భగవంతుడి ప్రసాదం లభిస్తుంది. ఎంతమందికి అసలు ఫుడ్ లభిస్తుందో చూడండి మీరు. చాలా మంది ఆకలితో చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది మనకి ఫుడ్ లభించడమే కాకుండా అది భగవంతుడి యొక్క ప్రసాదం మళ్ళీ. సో ఇది భగవంతుడి యొక్క మర్సీ. సో ఆ మర్సీ అనేది మనం ఎంత గొప్ప క్వాలిఫికేషన్ కలిగినా అది అసలు దాంతో పోల్చలేని విధమైంది. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యం, వాళ్ళందరితో కలిసి భక్తిని ఆచరించడం అనేది అన్నిటికన్నా ఉన్నతమైన క్వాలిఫికేషన్. అండ్ ఇవన్నీ జరగడం కారణం భగవంతుడికి మన మీద ఉన్న మర్సీ మాత్రమే. లేదంటే మనకి సుకృతి వచ్చేది కాదు. సుకృతి, ఒక ఎగ్జాంపుల్, సుకృతి కంటే ర్యాండమ్ గా ఒకటి ఊటి వచ్చి మనకి ప్రసాదం ఇవ్వడం. అసలు నువ్వు ఆ సమయంలో ఆ చోటు ఎందుకున్నావు, ఆ భక్తుడు కూడా ఆ చోటు ఎందుకున్నాడు, నీకు వచ్చి ప్రసాదం ఎందుకు ఇచ్చాడు, దానివల్ల నీకు సుకృతి వస్తుంది. ఆ సుకృతి ద్వారా భగవంతుడు నీకు భక్తిని పరిచయం చేస్తున్నాడు. ఇలా ఉంటుంది భగవంతుడి యొక్క దయ అనేది. ఆ దయ మన మీద ఉంటే చాలు, మనకి ఏ క్వాలిఫికేషన్ అక్కర్లా, అదే గొప్ప క్వాలిఫికేషన్. సో ఇది మనం 28వ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సింది. 29వ శ్లోకం నుంచి, సో ఈ 29వ శ్లోకంలో భగవంతుడిని కీర్తిస్తున్నాడు అక్రూర మహాశయులు. ఆయన యొక్క డిఫరెంట్ క్వాలిటీస్ ని ఆయన గ్లోరిఫై చేస్తున్నాడు. కృష్ణుడి యొక్క పర్మనెంట్ ఎనర్జీస్, ఆయన అంతరంగ శక్తి కానీ, బాహిరంగ శక్తి కానీ, లేదంటే ఆయన ప్యూర్ ఫామ్ కానీ, ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం అనేది దీపమైందని చెప్పేసి, అండ్ భగవంతుడి యొక్క కైండ్ ఆఫ్ మర్సీ ఎవరి మీద ఉండదని, అండ్ ఆల్సో ఈ మెటీరియల్ వరల్డ్ ని నడిపించేది ఆయనే అని చెప్పి, దైవీష గుణమయి మమమాయ దురత్య. సో కృష్ణుడి యొక్క పార్ట్ అండ్ పార్సల్ మనందరం. అండ్ కృష్ణుడి యొక్క ఎనర్జీతో, కృష్ణుడి యొక్క శక్తితో ఈ భౌతిక జగత్తుని నడుస్తుంది. పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమ భవాన్, పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజాం విభూం. ఇది కృష్ణుడి యొక్క గ్లోరీ. ఆయన పరం బ్రహ్మ, పరం ధామ, ఆయన్ని మించిన, ఆయన ఉన్న ప్లేస్ కన్నా అద్భుతమైన, లేదంటే గ్రేటెస్ట్ ప్లేస్ ఇంకోట్లేదు. పవిత్రం, అతి ప్యూరెస్ట్ పర్సన్, పవిత్రం పరమం భవాన్, పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజాం విభూం. ఇది ఆదిదేవ, అండ్ ఆయనకి ఎటువంటి బిగినింగ్ కానీ, మిడిల్ కానీ, ఎండ్ కానీ లేదు. ఈ ఎటర్నల్ సచ్చితానంద. సో అటువంటి సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ని నమస్కరిస్తూ ఈ 29వ శ్లోకంలో అక్రూర మహాశయులు ప్రార్థన చేస్తున్నారు. అండ్ 30వ శ్లోకంలో అక్రూర మహాశయులు చెప్తుంది, ఓ సన్ ఆఫ్ వసుదేవ, మీకు నమస్కరిస్తూ మీలోనే అన్ని బ్రహ్మాండాలు, ప్రతి ఒక్క జీవుడు ఉన్నాడు. సో నా మనస్సు మరియు నా ఇంద్రియాలతో, నా మనసా వాచా కర్మణ, బేసిక్ గా చెప్పాలంటే నేను మీకు నమస్కారాలు చేస్తున్నాను అని చెప్పేసి కంప్లీట్ గా నేను మీకు సరెండర్ అవుతాను, నేను మీకు శరణాగతులు అవుతున్నాను.
దయచేసి నన్ను రక్షింపుము అని చెప్పేసి అక్రూర మాసేలు ఆయన ప్రార్థనని భగవంతుడికి ఇచ్చి ఆయన దాన్ని ఎండ్ చేశారు, కంప్లీట్ చేశారు. ఇది లాస్ట్ వర్స్ ఆయన ప్రార్థన చేసిన వాటిల్లో. సో మనం చూసుకుంటుంటే ఆ రియలైజేషన్ ప్రాసెస్ మొదట జ్ఞానాన్ని ఇచ్చాడు, కృష్ణుడే అన్నిటికీ సర్వకారణ కారకుడని. తర్వాత కర్మయోగ ద్వారా గాని జ్ఞానయోగ ద్వారా గాని మనం భగవంతుడిని కంప్లీట్ గా అప్రోచ్ అవ్వలేవు, భక్తి యోగ ద్వారా మాత్రమే అని చెప్పాడు. దాని తర్వాత భగవంతుడు పరమాత్మగా అందరి హృదయాల్లో ఉన్నాడు. సో మనం ఆ భగవంతుడిని గుర్తిస్తూ మనం భక్తిని ఆచరించాలని చెప్పాడు. తర్వాత సెల్ఫ్ రియలైజేషన్, అంతా మాయే, భగవంతుడి ఆజ్ఞచే మాయదే నడిపిస్తుంది. సో ఈ టెంపరీ థింగ్స్ కి బంధులు కాకుండా, బంధనం పెంచుకోకుండా భగవంతుడి మీద ఆ బంధనం, అటాచ్మెంట్ అనేది పెంచుకోమన్నాడు. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న వర్షంలో భగవంతుడి యొక్క మర్సీ ద్వారా, భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మనం భక్తిని ఆచరించగలుగుతాం. దానికి శరణాగతి కావాలనేది అని చెప్తున్నాడు. అండ్ ఫైనల్ గా కంక్లూజన్ లో, కృష్ణ నువ్వే పరం బ్రహ్మ, నువ్వే పరం ధామ, సో నీకు నీ శరణాగతిని అవుతున్నాను, దయచేసి నన్ను రక్షింపు అని చెప్పేసి ఆయన ప్రేయర్స్ ని కంక్లూడ్ చేసుకున్నాడు. సో చాలా హ్యూమిలిటీతో ఆయన ఈ నాలెడ్జ్ అనేది ఈ ప్రేయర్ ద్వారా మనకు అందజేస్తున్నాడు. సో మనం అర్థం చేసుకోవాల్సింది, మనకి సాధు సంఘ మనకి ఇంపార్టెంట్, అండ్ మనకి ఈ టెంపరీ థింగ్స్ మీద అటాచ్మెంట్ ఉండకూడదు. అండ్ లాస్ట్ థింగ్, భగవంతుడికి శరణాగతి ఉండాలి. అక్రూర మాసాలు చెప్తున్న పాయింట్ ఇదే, అండ్ భగవంతుడి కంక్లూజన్ కూడా ఇదే. మన్మనాభావ మద్భక్తో మధ్య జీవన నమస్కురు మామే విషతి ప్రతి జానో ప్రియస్యమే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ 2 శ్లోకాలు భగవద్గీతకి ఎసెన్స్ అని చెప్తారు. భగవంతుడికి శరణాగతులు అవ్వాలని చెప్పేసి కంక్లూజన్ చెప్తూ, ఏ విధంగా శరణాగతులు అవ్వాలని చెప్పేసి దాని ముందు శ్లోకంలో చెప్తున్నారు. భగవంతుడికి శరణాగతి అవ్వాలంటే మన్మనాభావ మద్భక్తో మధ్య జీవం నమస్కురు, భగవంతుడిని పూజించడం, భగవంతుడి భక్తిని ఆచరించడం. భక్తిని ఆచరించడం అంటే ఆయన నామ శ్రవణం చేయడం, ఆయన నామ కీర్తన చేయడం, ఆయన కథా శ్రవణం చేయడం, ఆయన నామ జపం చేయడం. ఇది శరణాగతులు అవడానికి, లేదంటే భక్తిని ఆచరించడానికి మార్గం. సో దీని ద్వారా ఒకళ్ళు భగవంతుని చేరుకోగలుగుతారు. అండ్ దాని ద్వారా అతను శరణాగతుడు అయ్యాడని తెలుస్తుంది. అండ్ నాకు శరణాగతి వచ్చిందో లేదో ప్రభు నాకు ఎలా తెలుస్తుంది ప్రభు అని నన్ను అడిగితే, దానికి ఒకే ఒక మార్గం, మీకు ఇంకా సమయాన్ని కృష్ణుడికి ఇవ్వాలని ఉంటే, మీకు రోజు కృష్ణుడి మీద ధ్యానం పెరుగుతూ కృష్ణుడికి ఇంకా సమయం ఇవ్వాలని అనిపిస్తూ ఉంటే, మీరు శరణాగతులు అవుతున్నట్టే భగవంతుడికి. సో శరణాగతి భావన నాకు వచ్చిందో లేదో అని మనం ఎలా రెట్రోస్పెక్ట్ చేసుకోగలం అంటే, దానికి ఇది ఒకటే మార్గం, నేను ఇంకా భగవంతుడికి సమయం ఇవ్వగలుగుతున్నాను లేదా నేను సమయాన్ని తగ్గిస్తున్నాను. సమయాన్ని పెంచుకుంటూ వెళ్తున్నావు అంటే నీకు శరణాగతి భావన వస్తుందని అర్థం, అది పెరుగుతుందని అర్థం. సో భగవంతుడికి ఎంత సమయం ఇస్తున్నావు అన్న దాన్ని బట్టి భగవంతుడికి నువ్వు ఎంత భక్తిని ఆచరిస్తున్నావు తెలుస్తుంది. సో దీంతో మన అక్రూర ప్రార్థనని కంప్లీట్ చేసుకుందాం. సో రేపు కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ అందరూ.